ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. 40 దినాలు ఉపవాస క్రమములో ఉన్న మనము, ఉపవాస ప్రార్థన మనలను ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుందని చెప్పుకున్నాం. దేవునికి సమీపస్తులుగా దగ్గరగా జీవించడానికి ఉపవాస ప్రార్థన సహాయం చేస్తుంది. అయితే మనము దూరంగా ఉండవలసిన 7 కార్యాలను గురించి ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలు దూరముగా ఉండవలసిన 7 కార్యాలు అంటే మనము కొన్నిటిని చూసినప్పుడు వాటికి దూరముగా ఉండాలి. దేవునికి దగ్గరవ్వాలి. దేవునికి వ్యతిరేక్తమైన ప్రతి కార్యానికి మనం ఏమవ్వాలి? దూరముగా ఉండాలి. అవేంటో 7 కార్యాలు ఉన్నాయి. వాటిని మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా చూడండి, దేవుని బిడ్డలు దూరముగా ఉండవలసిన మొదటి కార్యం ఏంటంటే విగ్రహారాధనకు దూరముగా ఉండాలి. ఆమేన్. విగ్రహారాధన అంటే దేవుని యొక్క స్థానంలో మరి ఇంకొక దానిని నీవు ఏర్పాటు చేసుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ 10:14. కాబట్టి నా ప్రియులాల విగ్రహారాధమునకు దూరముగా పారిపోవుడి. విగ్రహారాధన అనేది దేవుడు కోపించుకునే మొదటి కార్యం. విగ్రహారాధన అంటే దేవుని స్థానంలో నీవు మరి దేనిని నిర్మించుకున్నా, దేనిని సిద్ధపరచుకున్నా అది దేవునికి కోపం వచ్చే మొదటి కార్యం. గుర్తుపెట్టుకోవాలి, విగ్రహారాధన. అందుకనే దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 వచనాల్లోనూ, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనము నుండి ఆయన 10 ఆజ్ఞలను తెలియచేస్తూ మొదటి ఆజ్ఞ ఉంది, చదవండి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నిర్గమకాండములో చెప్పాడు, ద్వితీయోపదేశకాండములో కూడా దేవుడు తన బిడ్డలకు తెలియచేశాడు. దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండదు. ఎక్కడెక్కడంట? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకోకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుని పిల్లలకు కూడా రోషం ఉండాలి. దానియేలు గ్రంథం ధ్యానం చేస్తూ వస్తే మొట్టమొదట పరీక్ష షడ్రకు, మెషక్, అబేద్నెగోలకు వచ్చింది. దానియేలు గారికి రాలా. ఆ పరీక్షలో వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో దానియేలు గారికి కూడా రోషం వచ్చింది. ఆయన మరొక పరీక్ష ఇచ్చినప్పుడు దాన్ని పరీక్షింపబడి దానిలో కూడా ఆయన గెలిచాడు. పోటీ పడాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో పోటీ పడాలి. షడ్రకు, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండములో ప్రభువును మహిమపరిస్తే అది చూసిన దానియేలు సింహాల బోనులో కూడా దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని పిల్లలు ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో పోటీ పడాలి. లోక సంబంధమైన వాటి విషయంలో కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో. ఒక సంఘములో ఒక సహోదరి చెప్పిందంట, 30 రోజుల్లో
బైబిల్ మొత్తము చదివాను అని చెప్పి. ఎన్ని రోజులు? 30 రోజులు. అందరూ మెచ్చుకున్నారు, అందరూ చప్పట్లు కొట్టారు, దేవుని మహింపరిచారు, చాలా సంతోషపడ్డారు. 2వ నెల వచ్చేసరికి ఇంకొక సహోదరు అన్నదయ్యా, నేను 20 రోజుల్లోని బైబిలు చదివాను. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో? 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1,32,101 వచనాలు ఉన్నాయి. మరి ఇన్ని అధ్యాయాలన్నీ ఆమె 30 రోజుల్లో చదివితే, పోటీ పడి ఇంకొక ఆమె 20 రోజుల్లోనే చదివి, 20 రోజుల్లోనే. అంటే ఎంతో పెద్ద విశేషం కాదు. రోజుకు 60 అధ్యాయాలు చదివితే, రోజుకొక 40 అధ్యాయాలు చదివితే, ఇట్లా లెక్కేసుకొని చదివితే 20 రోజుల్లో ఖచ్చితంగా చదవచ్చు. అది విన్నటువంటి ఇంకో అబ్బాయి బాగా తీక్షణంగా ఆలోచించి 15 రోజుల్లోనే బైబిలును. వీళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు ఏమవుతున్నారు? పోటీ పడుతున్నారు. ఏ విషయంలో చెప్పాలి? బైబిలు చదివే ఆత్మ సంబంధమైన విషయాల్లో. నీకంటే మించి ఇంకెవరైనా కొంచెం ప్రార్థన చేస్తుంటే నువ్వేం చేయాలో తెలుసా? అసూయ చెందడం కాదు, ఆమెను మించి నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. అది మంచిది, అది క్రమం. ఎప్పుడైతే నీవు అలా చేస్తావో, పరలోకమందున్న తండ్రి నీ వైపు చూసి సంతోషించునుగాక. మరి దేనిలో పోటీ పడుతున్నావు? ఆలోచించండి. ఆ 15 రోజుల్లో చదివినాను అని చెప్పిన వాడిని చూసి ఇంకొక అబ్బాయి 10 రోజుల్లోనే బైబిలు. ఎంత అద్భుతం! రోజు 100 అధ్యాయాలు చదివితే కానీ 10 రోజుల్లో బైబిలు అయిపోదు. అదే పని చేసి 10 రోజుల్లోనే బైబిల్ అంతా చదివేశా. మరి నువ్వు దే విషయంలో పోటీ పడుతున్నావు? సహోదరుడా, సహోదరు, ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన విషయాలలో పోటీ పడాలి. అది దేవునికి ఎంతో ఇష్టం. లోక సంబంధమైన విషయాల్లో పోటీ పడడం కాదు, ఆత్మ సంబంధం. ఇశ్రాయేలీలందరూ యుద్ధానికి వెళ్తుంటే దేవుడు యెహోషువతో చెప్పాడయ్యా, మీరు యెరికో పట్టణానికి వెళుతున్నారు, దాన్ని స్వాధీనపరచుకోవడానికి. అందులో ఉన్న సమస్తాన్ని మీరు అగ్నితో కాల్చివేయండి, నశింపచేయండి. దేనిని మీరు ముట్టుకోవద్దంటే, ఆకాను అనే ఒక సహోదరుడు అందులో ఉన్న వెండిని, బంగారమును, మంచి షీనారు వస్త్రములను తీసుకొని దాచిపెట్టుకున్నాడు. ఇతనికి దేవుని ఆజ్ఞ కంటే బంగారమే ముఖ్యమైనది, దేవుని ఆజ్ఞ కంటే వెండి ముఖ్యమైనది, దేవుడిచ్చిన ఆజ్ఞ కంటే వస్త్రాలు ముఖ్యమైపోయాయి. ఏమయ్యాడో మనకు తెలుసు. అందరూ రాళ్లతో కొట్టి అతనిని చంపేస్తారు. దేవుని బిడ్డలు ఆత్మ సంబంధమైన విషయాలలో పోటీ పడాలి ప్రియులారా. అది నీకు, నాకు, మనందరికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. విగ్రహం అంటే దేవుడు తప్ప నువ్వు మరి దేనిని ఎక్కువగా ప్రేమించినా నువ్వు విగ్రహారాధికురాలివే. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి ఈ భూమి మీద. ఆయన తర్వాతే మరి దేనినైనా. చూడండి, తెస్సలోనీయులకు రాసిన, ఎఫెసీయులకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారుడు. విగ్రహారాధన చేస్తే దేవుని రాజ్యానికి నీవు హక్కుదారుడవు. దేవుని తర్వాత ఎవరికైనా స్థానం, దేవుని తర్వాతే మరి ఎవరికైనా స్థానం.
గమనించండి, ఒక చర్చిలో 3 కుర్చీలు వేసి పెట్టారు. సహజంగా ఎవరి చర్చిలోనైనా 3 ఉంటాయి. వాటి అర్థం ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. ఒక చర్చిలో 4 కుర్చీలు ఉన్నాయి. నాకు డౌట్ వచ్చింది, ఈ 4వ కుర్చీ ఎవరు అని అంటే, వాళ్ళ సంఘ స్థాపకుని కొరకు కూడా ఒక కుర్చీని ఏర్పాటు చేశారు. అది తప్పు. మనమెవరము దేవునితో సమానులము కాలేము. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నిరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, నమ్మతగినవాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మతగినవాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నా జీరు వ్రతము జీవితమంతా చేయొచ్చు తిరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, నా జీరు వ్రతము జీవితమంతా చేయొచ్చు తిరిగినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యతో మనము ఎవరేమో సాటి రాము, ఆయనతో మనము సమము చేసుకోలేము. యెషయా గ్రంథములో ఈ మాట, నన్ను ఎవరితో సమానము చేయగలరు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఒకరి యందొకరము పోటీపడి ఒకరికంటే ఒకరు ముందంజలో ఉండాలి. ప్రార్థించే విషయంలో ఒకవేళ నీకంటే నీ భర్త ముందు లేచి ప్రార్థన చేస్తే వెంటనే సిగ్గుపడి మరుసటి రోజు ఆయన కంటే ముందే లేచి ప్రార్థన, కనీసం ఆయనతో కలిసి అన్నా ఇలా పోటీ పడాలి. అంతేకాని విగ్రహారాధికులుగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా నీ జీవితంలో మరి దేనికి ప్రథమ స్థానం ఇచ్చినా అది విగ్రహారాధన వృత్తి గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా చూడండి, మనము దూరముగా ఉండవలసిన రెండవ కార్యము ప్రతి విధమైన కీడుకు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5:22. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. కీడు అనే దాని దగ్గర 4 అనే సంఖ్య వేసి కింద ఫుట్నోట్లో వ్రాశారు చూడండి. కీడు అని కనబడేదాని అన్నిటికీ మనం ఎలా ఉండాలి? దూరముగా ఉండాలి. చెప్పండి, దేనికి దూరముగా? కీడు. ఏదైనా నీకు కీడు అని అనిపిస్తే, కీడుగా కనపడే ప్రతి దానికి మనము దూరముగా ఉండాలి. మేలైన దానిని చెయ్యాలి. కీడుకు మనము దూరముగా ఉండాలి. ఇంకా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 4:27. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము,
ఆ నీ పాదములు ఆ కీడుకు దూరముగా, కీడుకు దూరంగా ఉండాలి. నీ పాదాలంటే నీ కాళ్ళు కీడుందని అక్కడ తెలిస్తే ఆ కీడుకి ఏం చేయాలి? దూరముగా అంటే అక్కడికి వెళ్ళకూడదు. వెళ్ళావా కీడులో పాలి భాగస్థుడు అవుతావు. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథములు ఈ మాట తెలియజేస్తున్నాడు. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకూడదు మనం. నీ పాదములు కీడుకు దూరముగా ఉంచుకోవాలి. కీడు అని నీకు ఏదైతే అనిపిస్తుందో దానిని వదిలిపెట్టి కీడుకు దూరముగా ఉండాలి. కీడు అని నీకు ఏది అనిపిస్తుందో దాని నుండి నువ్వు దూరముగా పారిపోవాలి. మూడవది చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం 7వ వచనం, అబద్ధమునకు దూరముగా ఉండాలి. చూడండి, నిర్గమకాండం 23:7, అబద్ధమునకు దూరముగా ఉండుము. దేనికి దూరంగా ఉండాలి? అబద్ధాలు. చిన్న విషయాలకు అబద్ధాలు. కొంతమంది చాలా చిన్న విషయాలు. ఒక పెద్ద కవి రాశాడు, అబద్ధం ఆడడానికి 6 కారణాలు ఉన్నాయంట. వాటప్పుడు అబద్ధం ఆడితే దేవుడు కూడా క్షమిస్తాడని రాశాడు. వాటిల్లో వారు జాక్షులందు, అంటే గొడవ అవుతా ఉందనుకో, పెద్ద గొడవ, చిన్న అబద్ధం ఆడి గొడవని ఏం చేయాలి? చెప్పాలి, మాన్పివేయాలి. గొడవ లేకుండా నీ చిన్న అబద్ధంతో గొడవ ఆగిపోయేమాట. ఇది చిన్న అబద్ధం ఆడైనా గొడవ తీసేయమన్నాడు, గొడవను ఆపేయమన్నాడు. మనోళ్ళు అబద్ధం ఆడి ఇంకా కొంచెం గొడవను పెంచుతా చూసారా? వారి జాక్షులందు, గొడవలు జరిగేటప్పుడు చిన్న అబద్ధం ఆడి గొడవను ఆపేయమన్నాడు. రెండవది వైవాహికములందు, అంటే పెళ్లి జరుగుతుందనుకో, చిన్న అబద్ధం ఆడి పెళ్ళి చెడగొట్టాలన్నా జరిగేటట్టు చూడాలి. పెద్దలు కూడా అంటారు కదా, 100 అబద్ధాలు ఆడి 1000 అబద్ధాలు ఆడి ఒక వివాహము చేయమంట. చూసారా? ఇవన్నీ లోక సంబంధంగా. ఆత్మానుసారంగా ఏంటో తెలుసా? అసలు అబద్ధానికి దూరముగా. ఆ కవి చెప్పిన మూడోది ఏంటో తెలుసా? వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమందు, అంటే ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందనుకో, ఒక చిన్న అబద్ధం ఆడి ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రాణం పోయేది వస్తే తప్ప నువ్వు అబద్ధము ఆడకూడదయ్యా. ప్రాణం పోయే పరిస్థితి. 4వది మానభంగమందు, నీ మానం పోయే పరిస్థితి వస్తే నువ్వు చిన్న అబద్ధం ఆడి మానాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. ఇలాంటి చెబితే చిన్న చిన్న విషయాలకు కొంతమంది అబద్ధాలు, చిన్న విషయాలండి. నన్ను ఒకడు 3000 రూపాయలకు నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నాడు. నేను అన్నాను, 3000కి అబద్ధం ఆడనే. 3 కోట్లు అయితే ఏమన్నా ఆలోచిస్తా అబద్ధం ఆడుదా? 3000కి ఎందుకు అబద్ధం? 30 రూపాయలకి ఎందుకు అబద్ధం? 300కి ఎందుకు అబద్ధం? అసలు బైబిల్ ఏం చెబుతుంది? అబద్ధానికి దూరముగా. కాబట్టి ప్రియులారా, సాధ్యమైనంత వరకు ప్రభువుని అడుగయ్యా, ఈరోజు ఉదయం లేచాను, రాత్రి పడుకునే వరకు అబద్ధానికి నన్ను దూరముగా ఉంచు, అబద్ధానికి దూరముగా ఉంచు, విగ్రహారాధనకు దూరముగా ఉంచు. ప్రభువుని అడగాలి, ప్రభువారు సహాయం చేస్తాడు. అలాగే ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉంచు. అబద్ధాలు, చిన్న చిన్న అబద్ధాలు నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి. జాగ్రత్త. ఎందుకో తెలుసా? చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:4, చెప్పుకొనుచు ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. నాకు యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు బిడ్డనని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు అబద్ధికుడవు అవుతావు. ఆమె దేవుని ఆజ్ఞలు అనుసరించకపోతే
మనము అబద్ధికులమవుతాం. అబద్ధం అనేది ఎవరో తెలుసా? సాతానుగాడు. బైబిల్లో ఉంది, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి అంట. అబద్ధానికి ఎవరు తండ్రి? సాతాను. కాబట్టి వాని బిడ్డలందరూ అబద్ధికులవుతారు. అబద్ధం చూడండి ఎంత ప్రమాదం. మనం చిన్న చిన్న విషయాలకు అబద్ధం దానిని దూరం చేసుకోవాలి. 4వది చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 2 తిమోతి 2:22. నీ యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపోవాలి. ఆమేన్. యేసేపుకు, జాగ్రత్తగా వినండి, యవ్వనేచ్ఛలు నెరవేర్చుకునే అవకాశము వచ్చింది. కానీ యేసేపు ఏం చేశాడు? దాని నుండి పారిపోయాడు. అదే శాంసనుకు యవ్వనేచ్ఛల నుండి పారిపోక పతనమై పోయాడు. అందుకే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తూ అంటున్నాడు, అయ్యా నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. పౌలు గారు ఒంటరి వాడండి. ఆయనకు కుటుంబము లేదు, భార్య లేదు, బిడ్డలు లేదు. ఆయన పెళ్లి కాని వారికి కూడా ఒక సూచన చెప్పాడు. ఏమని తెలుసా? నావలే ఉండుట పెళ్లి కాని వారికి ఎంతో మేలు, ఎంతో మేలు. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి యవ్వనేచ్ఛలను జయించగలిగితే వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథం 3:10. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానం. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక. చూసారా? యవ్వనస్తులను నీవు వెంబడింపక మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన మరి ఎంతో చక్కగా. ఋతు తన యొక్క దేశము నుండి అత్తతో పాటు వచ్చింది కదా, యవ్వనుల వైపు కన్నెత్తి చూడాల. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచు. ప్రియులారా, భర్త లేకపోతే ఆమె వైపు అందరూ చూస్తారట. అర్థమైందా? అయినా రూతమ్మ యవ్వనుల వైపు చూసినది కాదు, గొప్ప వాళ్ళ వైపు చూసినది కాదు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనులను గాని నువ్వు వెంబడించలే. ఒక యజమానుడు, భూ యజమానుడు, పొలము యజమానుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఈ రాత్రి ఆలోచించు, నీ గురించి ఎవరైనా ఇలాంటి సాక్ష్యం చెప్పగలరా? ధైర్యంగా చెప్పగలగాలి. కొంతమంది యవ్వనస్తులు చాలా బాధకరం అండి. తల్లిదండ్రులను, దేవుణ్ణి, తుదకు సమస్తాన్ని లెక్క చేయని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన చేతగాని వాడు, ఆయన 1000 తరములు కరుణించువాడు గనుక కొన్నిసార్లు ఆలస్యము చేస్తా ఉంటాడు. యవ్వన ప్రాయమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండాలి. యేసేపు తన యవ్వనేచ్ఛల నుండి పారిపోవడం ద్వారా రాజ్యానికి అధికారి. సంసోను తన యవ్వనేచ్ఛలకు లొంగిపోవడం ద్వారా అసలు మధ్యలోనే కాలము చేశాడు, మధ్యలోనే చనిపోయాడు. సంసోనుకి ఏ జబ్బు లేదండి, బలహీనుడు కాదండి, లేనివాడు కాదండి, అన్నీ ఉన్నవాడు. అంతేకాదు ఆత్మచేత నింపబడినవాడు. ఆమె ఆత్మ ఎంత దుఃఖించుంటదో. అందుకని బైబిల్లో ఒక చోట రాయబడింది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆమె మనము దేవుణ్ణి ఏం చేయకూడదు? దుఃఖ పెట్టకూడదు. చాలా మంది ఆ సంగతి ఆలోచించారు. నీ తల్లిదండ్రులను దుఃఖ పెడితే దేవుణ్ణి
దుఃఖపెట్టినట్టే. నీవు నీ యొక్క తోటి వారిని దుఃఖపెడితే దేవుడు కూడా దుఃఖిస్తాడు. అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నీ సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పావంటే, ద్రోహి అని చెప్పావంటే నీవు తీర్పుకు గురి అవుతావు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానము చేసుకోవాలి. ఎందుకో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో వ్రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండు. ఆత్మ సంబంధమైన మర్మం ఇది. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి, పరిశుద్ధతను కలిగి బ్రతకాలి. ప్రియులారా, ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడిగా ఉంటేనే నీ ప్రార్థన పరలోకము చేరుతుంది. అపరిశుద్ధులుగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకము చేరు. కాబట్టి యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. 5వ కార్యం చూడండి, దేవునికి దూరముగా ఎవడైతే వెళ్ళిపోతాడో వాడిలో ఈ కార్యాలు కనపడతాయి. దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ 7 కార్యాలను మనం దూరం చేయాలి. 5వ కార్యం చూడండి, కపటపు నడత. 119వ కీర్తన 29వ చరణం. 119వ కీర్తన 29వ చరణం. కపటపు నడత నాకు దూరము చేయుము. ఏ నడతంట? కపటపు నడత. చాలా మందికి కడుపులో ఒకటి, చెప్పండి, బయటికి ఇంకొకటి. కడుపులో ఒకటి, లేక హృదయంలో ఒకటి, బయటికి మాట్లాడేది. ఇది కపటం. కపటం ఉండకూడదు. మంచి కూర్చోండి. కపటము అని అంటే మోసం. నీవు హృదయంలో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకొకటి మాట్లాడకూడదు. దాన్ని కపటం అంటారు. దానికి కూడా మనము దూరముగా పారిపోవాలి. 6వది చూడండి, జారత్వం. ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆమె వస్త్రమును పట్టుకొని తనతో చేయింపుమని యేసేపు జీవిత చరిత్ర అంటే. పోతీఫరు భార్య యేసేపును ఎంతగా శోధించినను అతడు ఆమె చేతిలో తన పై వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. జారత్వం దేవుడు అసహించుకునే పాపాలలో ఇది ప్రాముఖ్యమైనది. అందుకనే జారులైనను చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు. జారత్వం చాలా భయంకరమైన పాపం. నీ శరీరాన్ని కాదు, నీ మనస్సును కూడా అపవిత్రపరుస్తూ. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 1 కొరింథీ 6:18. జారత్వమునకు దూరముగా పారిపోవాలి. ప్రియులారా, నీవు పారిపోతే యేసేపు వలె అధికారి అవుతావు. ఆమేన్. నువ్వు ఒకవేళ జారత్వానికి పారిపోకుండా ఉంటే సాంసను వలె పతనమవుతావు. ఇది మనము గుర్తుంచుకొనవలసిన అంశం. 7వ కార్యం చూడండి, మనము దూరముగా పారిపోవలసిన 7వ కార్యము, ప్రతి వివాదమునకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 1 తిమోతి 6:20.
తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన వివాదములకును దూరముగా గమనించు. వివాదాలంటే గొడవలు. గొడవలకు దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు ఎలా ఉండాలి? దూరముగా. ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే వివాదము జరగదు. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని హెచ్చరిస్తూ వ్రాస్తున్నాడు. తిమోతి, నువ్వు జ్ఞానమని చెప్పే కొన్ని వివాదాలున్నాయి, వాటికి నువ్వు దూరముగా పారిపో. గమనించు. ప్రభువు బిడ్డలు కొంతమంది చూడండి, పరలోకపు ప్రార్థన చేయకూడదని, కొంతమంది ఏమి చెయ్యాలని సంఘములో పెద్ద గొడవ అయిపోయింది. కొంతమంది ఏమో పరలోక ప్రార్థన చెయ్యాలి, ఇంకా కొంతమంది అంటారు అది మనకు కాదా, శిష్యులకు చెప్పారు, అసలు మనం చేయకూడదు. పెద్ద గొడవ. అంతలో ఒక సంఘ పెద్ద లేచి అన్నాడంటయ్యా, పరలోక ప్రార్థన చేసినందువలన తప్పేమి, పాపమేమి, వీలున్న వారు చెయ్యండి, వీలు లేని వారు నీవు చేసేవాడిని ఎన్నడూ తప్పు అనే మాట. చాలా మందికి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, వాళ్ళు చేయలేక చేసే వాళ్ళను ఏదో ఒకటి అంటూ ఉంటారు. చాలా తప్పు. ఉపవాసం ఉంది, నువ్వు ఉండలేకపోతే ఉండలేకుండా ఉండేవాళ్ళను మనం ఇప్పుడు తప్పని అనుకో. అట్లాగే దేవుని బిడ్డలమైన మనం వివాదాలకు దూరముగా ఉండాలి. ఇంకా చూడండి, వాక్యములో మనం గమనిస్తే తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తీతు పత్రిక 3:9. అవివేక తత్వములను, వంశాములను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నది. ప్రయోజనము లేదు వీటికుండా. నన్ను కూడా ఒకసారి ఆ ఉసులపల్లిలో ఒకసారి ప్రార్థన పెడితే ఒక ఆయన, పరలోకమందున్న తండ్రి అని చేస్తున్నారు, అసలు మీరు ఆయన మీకు తండ్రేనా, మీరు ఆయనకు బిడ్డలేనా? భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తండ్రే. దేవుడు అయితే కొంతమంది పిల్లలు ఆయన మాట వినడములే, కొంతమంది ఆయన మాట వింట. అందుకని ప్రభువారు అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్నా చెప్పాలి సమస్త జనులంటే అందరిని పిలుస్తున్నాడు. అలాగే తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు ఫలానోళ్ళని డివైడ్ ఆయన చేయనే. మనం అందరం ఆయన చేత రూపింపబడిన వారు, ఆయన చేత నిర్మింపబడిన వారు. ఎలాంటి అనుమానము. కాకపోతే కొంతమంది ఆయన మాట వినడం. ఇప్పుడు మన బిడ్డలు ఉంటారు, కొంతమంది మన మాట వింటారు, కొంతమంది ఏమో విననంత మాత్రం చేత వాళ్ళు మన పిల్లలు కారని మన నోటితో మనం అనగలమా? మనం తిడతాం వాళ్ళను, మనం కొడతాం. ఎవరన్నా కొడితే ఊరుకో, అంతే కదా. మన బిడ్డలు మనకు గిట్టకపోయినా, మనల్ని చూడకపోయినా, మన మాట వినకపోయినా మనం తిడతాము, మనం కొడతాం. కానీ ఎవడన్నా కొడితే మనము ఒప్పుకో. దేవుడు కూడా అంతే. సర్వజనులారా అంటారు. ఎవరండి? సర్వజనులకు ఆయన దేవుడు. యెషయా గ్రంథములు అంటాడు, సర్వ శరీరులకు నేను దేవుడను. కాబట్టి నీవు ఆయన మాట వింటే ఆయనకు ప్రియమైన కుమారుడవు, కుమార్తె. మాట వినకపోతే నీ కొరకు ఆయన దినమంతా తన చెయ్యిని చాపుతా. కాబట్టి ప్రియులరా, ఈ 7 కార్యాలకు దూరముగా ఉండాలి. అప్పుడు దేవునికి మనము దగ్గర అవుతాం. దేవునికి దగ్గర కావాలంటే ఈ 7 కార్యాలను మనము దూరముగా పెట్టాలి.
వీటికి మనం ఎన్నడూ దాసులము కాకూడదు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.